హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ చూస్తున్నాం కదా. సో ఫస్ట్ ఫుల్ బైనరీ ట్రీ అయిపోయింది. అంటే ఏంటంటే ఐదర్ 2 కానీ నో చిల్డ్రన్ కానీ ఉండాలి, 0 కానీ 2 చిల్డ్రన్స్ కానీ ఉంటే అది ఫుల్ బైనరీ ట్రీ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా 2 నోట్స్ ఉండాలి అండ్ లీఫ్ నోట్స్ అనేవి అన్నీ సేమ్ లెవెల్లో ఇలా ఉండాలి అని చెప్పుకున్నాం. సో ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ 2 వచ్చేసరికి నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ అనమాట. సో complete binary tree ante chuddam. So a complete binary tree is just like a full binary tree but with two major differences. Complete binary tree ante full binary tree anta, కానీ two major differences ఉన్నాయంట. అవేంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఎవ్రీ లెవెల్ మస్ట్ బి కంప్లీట్లీ ఫిల్డ్. ఎవ్రీ లెవెల్ మస్ట్ బి కంప్లీట్లీ ఫిల్డ్. ప్రతి లెవెల్ ఫిల్ అయి ఉండాలంట. నెక్స్ట్, all the leaf elements must lean towards the left. The last leaf element might not have a right sibling. That is a complete binary tree does not have a to be full binary tree. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్తో ఇది అర్థం కాకపోయినా ఏం కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా వినండి. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్ అనుకుంది. ఎవ్రీ లెవెల్ మస్ట్ బి కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇప్పుడు ప్రతి లెవెల్ ఫస్ట్ రూట్ నోడ్ ఉంది, ఆ తర్వాత 2 ఉన్నాయి, ఆ తర్వాత ఇలా కంప్లీట్లీ ఫిల్డ్ అయి ఉంది కదా. కానీ ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయ్యలేదు. 2 చూసుకుంటే 2 నోట్స్ ఉన్నాయి, కానీ 3 చూస్తే ఒకటే ఉంది. సో దానికోసం సెకండ్ పాయింట్ చూడండి, ఆల్ ద లీఫ్ ఎలిమెంట్ మస్ట్ లీన్ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే లీఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ లీఫ్ ఎలిమెంట్స్ అంటారు కదా. సో ఈ లీఫ్ ఎలిమెంట్స్ అనేవి మస్ట్ లీన్స్ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే లెఫ్ట్ నుంచి చూసుకుంటే లెఫ్ట్ రైట్, తర్వాత ఈ లెఫ్ట్, తర్వాత ఇక్కడ రైట్ లేకపోయినా ఏం కాదు. ద లాస్ట్ లీఫ్ ఎలిమెంట్ మైట్ నాట్ హ్యావ్ ఏ రైట్ సిబ్లింగ్. ఇలా ఉన్నా కూడా కంప్లీట్ బైనరీ ట్రీ అంటారంట. సో ఫస్ట్ ఏంటంటే అన్ని లెవెల్ ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఎవ్రీ లెవెల్ మస్ట్ బి కంప్లీట్లీ ఫిల్డ్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసరికి ఆ లాస్ట్ లీఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ నుంచి రైట్ కి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫర్ సపోజ్ ఇదేది ఇప్పుడు చూడండి, ఇలా ఉందనుకోండి, సేమ్ ఇదే 4 5 6. సో ఇక్కడ నల్లు ఉందనుకోండి, సో ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేకపోతే ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. ఎందుకంటే మనం చైల్డ్ నోట్స్ చూసుకుంటే అది లెఫ్ట్ నుంచే ఫిల్ అవ్వకుండా ఉండాలి, కానీ ఇక్కడ లెఫ్ట్ ఫిల్ అవ్వకుండా రైట్ ఫిల్ అయింది. సో ఇది కంప్లీట్ బైనరీ ట్రీ కాదు. సో మీకు దీనికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో అది కంప్లీట్ బైనరీ ట్రీ అనమాట. నెక్స్ట్, కంప్లీట్ బైనరీ ట్రీ అనేది ఫుల్ బైనరీ ట్రీ అవ్వాలని లేదు, అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్, బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. It is a type of binary tree in which the difference between the height of left and right subtree for each node is either 0 or 1. So height అనేది ఉంది కదా, హైట్ అనేది 0 కానీ 1 కానీ ఉండాలంట ప్రతి నోడ్కి. అంతకన్నా వేరేది ఉంటే అది బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ కాదు. 0 ఉండాలి లేదా 1 ఉండాలి. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం. సో దీని యొక్క హైట్ కావాలంటే ఎలా చూసుకోవాలి, లెఫ్ట్ చూసుకుంటే 1 2 ఉన్నాయి. సో ఫార్ములా వచ్చేసరికి లెఫ్ట్ మైనస్ రైట్. ఇప్పుడు చూద్దాం, 2 1 + 1 2 ఉన్నాయి, లెఫ్ట్ వచ్చేసరికి 2 ఉన్నాయి, మైనస్ రైట్ ఎన్ని ఉన్నాయి 1. 2 - 1 = 1. సో దాని యొక్క హైట్ వచ్చేసరికి 1 అనమాట. డిఫరెన్స్ వచ్చేసరికి 1. సో ఈ నోడ్కి చూస్తాం. ఇప్పుడు ఈ నోడ్కి చూసుకుంటే లెఫ్ట్ వచ్చేసరికి 1 ఉంది, రైట్ కూడా ఒకటే ఉంది. 1 - 1 0. సో కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి నల్ కదా, ఏమీ లేకపోతే 0నే. దీనికి ఇక్కడ కూడా ఏమీ లేవు కాబట్టి 0. సో ఇప్పుడు దీనికి చూసుకుంటే ఇక్కడ ఏం లేవు కాబట్టి 0. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇంకో ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీని యొక్క హైట్ ఏమైంది ఇప్పుడు 1 1 1 1 2 3 3 - 1 ఎంత, 3 - 1 2. సో దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి ఇప్పుడు 2 అయింది. ఇది బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అవ్వదు. ఎందుకు అవ్వదు, ఎందుకంటే
ఈచ్ నోడ్కి 0 కానీ 1 కానీ ఉండాలి, కానీ ఇక్కడ 2 ఉంది కదా డిఫరెన్స్. సో ఇది బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అవ్వదన్నమాట. సో ఇది బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అంటే అయితే 0 అయినా ఉండాలి లేదా 1 అయినా ఉండాలి. సో ఇది టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అనేది చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.